ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలు రేపే ప్రారంభం కానున్నాయి. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రేపు 4 పథకాలను సీఎం లాంచ్ చేయనున్నారు. అర్హులెవరూ ఆందోళన చెందొద్దని 4 పథకాలకు దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ నిరంతరం ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి. ఇక రేపటి కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందుతాయన్నారు సీఎం. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. రేపు కొడంగల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందించనున్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. 31న కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, కొత్త హాస్పిటల్ను ప్రజలకు వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధునాతన సౌకర్యాలతో కొత్త భవనం ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేయాలని తెలిపారు. రోడ్డు, బిల్డింగ్ డిజైన్లలో మార్పులు సూచించారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వ కొత్త సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనుండటంతో సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలను ప్రతి మండలంలో ఓ గ్రామం ఎంపిక చేసి అర్హులైన వారికి అందించాలని సీఎస్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో కొత్త స్కీంల పండుగను ప్రారంభించాలన్నారు. కొత్త స్కీంల ఓపెనింగ్ సెరమనీని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు సీఎస్. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని 4 పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రులు. ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నామన్నారు. ఏండ్లుగా రేషన్ కార్డు కోసం జనాలు ఎదురు చూస్తున్నారని, రేపటితో వారి కల నెరవేరబోతుందన్నారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రులు. రేపటి నుంచి 4 కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు స్కీమ్స్ ను లాంచ్ చేస్తామన్నారు. అర్హులందరికీ పథకాలు ఇస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు భట్టి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. రేషన్ కార్డుల విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కొత్తవి వచ్చాక సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు ఉత్తమ్. చెప్పినట్లుగానే ఎకరానికి 12,000 ఇచ్చి తీరుతామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రైతు భరోసా నిధులు రేపు రైతుల అకౌంట్లో పడతాయన్నారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమవుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని, గత ప్రభుత్వంలా మోసం చేయబోమన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ 4 స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది. భట్టి గారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్ గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ 4 స్కీములు ఇస్తున్నాం.
గ్రామ సభల్లో ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి సీతక్క. లబ్ధిదారుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు, కనీసం కూలి కుటుంబాలకు 1 రూపాయి కూడా లబ్ధి చేయలేదు. ఇంత మంచిగా మేము స్కీమ్స్ తెస్తే వాళ్ళు ఈ పాజిటివ్ ఎక్కడ పోతుందని వెంటనే గందరగోళం చేయడం, లొల్లులు పెట్టించడం. నేను మొన్న 96% గ్రామ సభలు బాగా అయినాయని అన్నా, తెల్లారి ములుగులో గొడవలు పెట్టించారు. వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిశారు కొత్తగా అపాయింట్ అయిన మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో డీఎంఈగా తనను నియమించినందుకు మంత్రి దామోదర రాజ్ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర కుమార్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు మంత్రి దామోదర. రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. భరతమాత రాజ్యాంగ స్వరూపమేనని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన భరతమాత విగ్రహం ఊరేగింపులో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. రేపు భరతమాత మహాహారతికి గవర్నర్తో పాటు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఇక బడ్జెట్లో సర్కారు బడులకు నిధులు పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నిధులు ఇవ్వబోమని చెప్పారు బండి సంజయ్. కొత్త రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు బండి. విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని బస్తీల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్, టాయిలెట్స్ క్లీనింగ్ మెషిన్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలకు బడ్జెట్ పెంపు అంశంపై పెద్దలతో చర్చిస్తానని చెప్పారు కేంద్ర మంత్రి. మౌలిక వసతులు మరింతగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మూతపడుతున్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పాఠశాలల్లో సిబ్బంది లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా పూర్తి సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం కానీ క్లీనింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మౌలిక వసతుల కల్పన కోసము ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాము. కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని ఫోటో ముద్రించాల్సిందేనన్నారు. లేదంటే కేంద్రమే రేషన్ కార్డులు ముద్రించి పేదలకు బియ్యం ఇస్తుందని చెప్పారు బండి సంజయ్. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా క్యాంప్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పారు బండి సంజయ్. కరీంనగర్లో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికలు అయ్యేదాకా కష్టపడాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని చెప్పారు బండి సంజయ్. గెలిచిన తర్వాత ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. RRR రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. అధికారంలోకి రాకముందు RRR రైతుల గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన లక్ష్మణ్ RRR రైతుల పక్షాన కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇప్పటికే RRR భాగానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి 7,104 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా మంజూరు చేసి ఉత్తర భాగం పనులు మొదలు పెడతామని చెప్పి భావిస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క RRR విషయంలో ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది. నిర్మల్ పట్టణ మున్సిపాలిటీ చివరి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రజా జీవితం కోసం రాజకీయాల్లో ఉన్నామన్న విషయాన్ని కౌన్సిలర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ తర్వాత నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దుపై ఏకగ్రీవ తీర్మానం చేశారు సభ్యులు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానంతో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరనుందన్నారు మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చివరి సమావేశంలో ఎజెండాలో భాగంగా నిర్మల్ మాస్టర్ ప్లాన్ అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అంశాన్ని రివైజ్ చేసి దీన్ని సవరణ చేస్తారా, రద్దు చేస్తారా, కొత్తగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి మున్సిపాలిటీలో రెజల్యూషన్ తీసి ఈ రెజల్యూషన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది.
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు 125 అడుగుల భరతమాత విగ్రహ ఊరేగింపు నిర్వహించారు ఫౌండేషన్ సభ్యులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత విగ్రహం తరలిస్తున్న ట్రాక్టర్ నడిపారు కిషన్ రెడ్డి. రేపు నెక్లెస్ రోడ్డులో భరతమాత హారతి కార్యక్రమం జరగనుంది. ఏపీకి మళ్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా వ్యక్తిగతమన్నారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే సాయిరెడ్డి పార్టీని వీడారని చెప్పారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రజలను నమ్ముకున్న వాళ్లను జగన్ మోసం చేశారని విమర్శించారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. యువత ఉద్యోగం అడగడం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉంటారని చెప్పారు చంద్రబాబు. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం, వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు. ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి, ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఆర్ యు నాట్ ప్రౌడ్? వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కు రాజీనామా లేఖ అందించారు. తన రాజీనామాను ధన్కడ్ ఆమోదించారన్నారు విజయసాయిరెడ్డి. జగన్తో అన్ని మాట్లాడాకే రిజైన్ చేశానని చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడంటే అది చిన్న విషయం కాదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే సాయిరెడ్డి వెళ్లిపోయాడని అన్నారు. జగన్ నాయకుడిగా ప్రజలను నమ్ముకున్న వాళ్లను జగన్ మోసం చేశారని చెప్పారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని ఆరోపించారు. సాయిరెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్లిపోయాడు అన్నది నా అభిప్రాయం. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పారు, సంతోషం. ఈ నిజమే కాదు, మీరు ఎన్ని అబద్దాలు చెప్పారో మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు, మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు అమలు కాలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలతో కలిసి పల్లెం గంటె పట్టుకుని నిరసన చేపట్టారు షర్మిల. వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వర్గాల్లోనే కాకుండా కాంగ్రెస్ కూటమి నేతల్లోని ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ దక్కింది. అలాగే తెలంగాణ నుంచే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఇక ఏపీ నుంచి సినీ నటుడు బాలకృష్ణను పద్మభూషణ్ దక్కింది. కేఎల్ కృష్ణ, మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించింది.
ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ దక్కింది. అలాగే తెలంగాణ నుంచే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఏపీ నుంచి సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. కేఎల్ కృష్ణ, మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించింది. ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ఈ రిపబ్లిక్ డే ప్రత్యేకమైందన్నారు. వికసిత్ భారత్ కల సాకారం దిశగా నిజమైన ప్రయాణం సాగుతుందని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఏడాది కొత్త చట్టాలు తెచ్చామన్నారు రాష్ట్రపతి ముర్ము. संविधान के निर्माण से जुड़े विभिन्न अधिकारियों और ऐसे अन्य लोगों के प्रति अपनी कृतज्ञता व्यक्त करते हैं जिनके कठिन परिश्रमों के फलस्वरूप हमें ये विलक्षण ग्रंथ प्राप्त हुआ। प्यारे देशवासियों, संविधान लागू होने के बाद के ये 75 वर्ष हमारे युवा गणतंत्र की सर्वांगीण प्रगति के साक्षी है। स्वाधीनता के समय और उसके बाद भी देश के बड़े हिस्सों में घोर गरीबी और भूखमरी की स्थिति बनी हुई थी, लेकिन हमारा आत्मविश्वास कभी डिगा नहीं। రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబైంది. కర్తవ్య పథలో జరిగే ఉత్సవాలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు అంతా రెడీ అయింది. కర్తవ్య పథలో రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు త్రివిధ దళాల పరేడ్ జరగనుంది. దీంతో దేశ రాజధానిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సుమారు 70 కంపెనీల పారామిలిటరీ, 15,000కు పైగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీని పహారా కాస్తున్నారు. మరోవైపు వేల సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. మరోవైపు ఉదయం 4:30 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్లో త్రివిధ దళాల సాయుధ సంపత్తి, సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు 16 రాష్ట్రాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పరేడ్లో పాల్గొననున్నాయి. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో శకటాల ప్రదర్శన కొనసాగనుంది. ఇప్పటికే 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన రక్షణ శాఖ దానికి అనుగుణంగా శకటాలు ప్రదర్శించనుంది. రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట వరకు జరగనుంది. దాదాపు 77,000 మంది పరేడ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరేడ్కు పాసులున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. గణతంత్ర వేడుకల్లో సాయుధ బలగాల సంపత్తిని ప్రపంచానికి చాటనుంది భారత్. అలాగే పిరమిడ్ ఆకారంలో బీఎస్ఎఫ్ సైనికులు చేసే డేర్ డెవిల్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సుబియాంటో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కానున్న 4వ ఇండోనేషియా అధ్యక్షుడిగా నిలవనున్నారు సుబియాంటో. 1950లో జరిగిన ఇండియా ఫస్ట్ రిపబ్లిక్ డే వేడుకలకు అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో హాజరయ్యారు. మరోవైపు భారత రిపబ్లిక్ డే పరేడ్లో ఇండోనేషియా సైనికుల కవాతు స్పెషల్గా నిలవనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.